ఆరికల మసాలా గంజి ప్రిపేర్ చేయడానికి ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా నేను రెడీగా పెట్టేశాను. ఫస్ట్ ఏం చేద్దామంటే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుందాం. ఓకే, సో ఆరికలు మసాలా గంజి ప్రిపేర్ చేసుకోవడానికి ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీ ఉన్నాయి. పాన్ పెట్టేశాను, స్టవ్ ఆన్ చేసేసాను. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేద్దాం పాన్ లో. దాని తర్వాత ఆయిల్ హీట్ ఎక్కే లోపు నేను మిక్సీ జార్ లో కావాల్సిన పౌడర్ ని ప్రిపేర్ చేసుకుంటాను. అదేంటంటే కొబ్బరి, ఉల్లిపాయలు, పసుపు, దాల్చిన చెక్క, ఇంకా సోంపు ఇవన్నీ కలిపేసి ఒకసారి పౌడర్ చేసేసుకుందాము. సో జార్ తెస్తాను. ఫస్ట్ కొబ్బరి వేస్తున్నాను. కొబ్బరి తురుము, పచ్చి కొబ్బరి తురుము. తర్వాత చిన్న చిన్న ఉల్లిపాయలు దొరుకుతాయి కదా, సాంబార్ ఉల్లిపాయలు అంటారు, అవి. కొంచెం పసుపు, దాల్చిన చెక్క కూడా వేద్దాం. ఫైనల్ గా సోంపు. ఓకే, సో ఇప్పుడు వీటిని ఒక్కసారి నేను గ్రైండ్ చేసేస్తాను. ఓకే, సో ఇది పక్కన పెడదాము. ఫస్ట్ పాన్ హీట్ ఎక్కింది, ఆయిల్ వేసేసాం కదా, ఆయిల్ కూడా హీట్ ఎక్కిపోయింది. మనం కొన్ని లవంగా వేసుకుందాం. తర్వాత ఇలాచి, ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, అలాగే టొమాటోస్ కూడా వేసేసుకుందాం. అన్ని కూడా చిన్న చిన్నగా కట్ చేసేసాను నేను. తర్వాత పచ్చిమిర్చి ఒకసారి మిక్స్ చేద్దాం. ఆల్ రైట్, అండ్ పచ్చిమిర్చి వేసేసాం కదా. ఇప్పుడు కొద్దిగా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం కొంచెం. సో మనం గంజి ప్రిపేర్ చేస్తున్నాం కదా, కాబట్టి ఉప్పు, కారం, ఇంకా ఈ గరం మసాలా కానీ లేదంటే అల్లం వెల్లుల్లి పేస్టే కానివ్వండి, కొంచెం కొంచెమే వేసుకోవాలి. గంజి బాగా ఘాటుగా లేదా కారంగా ఉందనుకోండి, తీసుకోవడానికి అంత ఇబ్బందిగా ఉంటుంది కదా, కాబట్టి కొంచెం లైట్గానే ఉండాలి, కారమైనా లేదంటే గరం మసాలా అయినా కూడా. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోతుంది. ఇప్పుడు కారం వేద్దాం. కారం కూడా కొంచెమే చెప్పాను కదా. తర్వాత ధనియా పౌడర్, కొంచెం సాల్ట్, ఇది కొద్దిగా వేగిన తర్వాత కొంచెం మనం ఇందులో కొత్తిమీర, మసాలా అన్నం కాబట్టి ఇవన్నీ మనం మసాలాస్ అని వేసాము. ఆ ఫ్లేవర్ తెలుస్తుంది మనకి తినేప్పుడు. ఓకే, అండ్ నెక్స్ట్ మిక్స్డ్ వెజిటబుల్స్, అంటే ఆలు, బీన్స్, క్యారెట్, బటానీస్ అన్ని మనకి ఏ ఇష్టమో అవి వేసుకోవచ్చు. ఓకే, సో వెజిటబుల్స్ అన్నీ కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇంకో పాన్ పెట్టుకుందాం. ఆరికలు, తర్వాత కొంచెం వాటర్ వేద్దాం, అంటే ఆరికలు ఉడికించుకోవాలి కొద్దిగా. కొంచెం వాటర్ ఎక్కువ వేసుకున్నా పర్లేదు. ఓకే, మూత పెట్టేసి ఇది కొద్దిసేపు మనం ఉడికించుకుందాము. వాటర్లో బాయిల్ అవ్వాలి. తర్వాత ఇప్పుడు ఇవి వెజిటబుల్స్ అన్ని కూడా ఫ్రై అయిపోయాయి కాబట్టి నెక్స్ట్ మనం ముందే ఒక పౌడర్ చేసుకున్నాం కదా, ఈ పౌడర్ని ఇందులో వేసేసుకుందాం. సోంపు, పచ్చి కొబ్బరి ఇవన్నీ వేసాం కదా ఇందులో, ఇవి వేసేస్తున్నాం. సో ఇది కూడా మిక్స్ చేసేసుకుందాం మనం. ఇలా కొద్దిసేపు మనము ఇప్పుడు వేసుకున్నటువంటి పౌడర్ కూడా
ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత ఇక్కడ మనం ఆరికలు వాటర్ లో వేసి ఉడికించుతున్నాం కదా, సో ఆరికలు కొద్దిగా ఉడికిన తర్వాత ఇందులో వేసేసుకుని కొద్దిసేపు ఉడికించుకోవాలి. అంతే, అప్పుడు గంజి రెడీ అయిపోతుంది. ఆరికలు మసాలా గంజి. ఈ వారం అంతా కూడా మనం ఆరికల్లో డిఫరెంట్ వెరైటీస్ ని ట్రై చేస్తూ వస్తున్నాం కదా, సో అలా ఈ రోజు ఆరికలు మసాలా గంజి. సో ఇప్పుడు ఇది ఆరికలు కొంచెం బాయిల్ అవ్వాలి అంటే టైం పడుతుంది. ఒక 5 minutes అన్న మనం ఉడికించుకుంటేనే ఆరికలు కొంచెం ఉడికి కొంచెం బిగ్ సైజ్ లోకి వచ్చేస్తాయి. ఆరికలు మసాలా గంజి మనం ప్రిపేర్ చేస్తున్నాం మన ఫస్ట్ సెగ్మెంట్ లో. సో ఆరికలు మనం సైడ్ కి ఉడికించుకుంటున్నాము. బ్రేక్ లోపు ఉడికిపోయాయి చక్కగా వాటర్ లో. ఒక్కసారి మిక్స్ చేసుకుందాం. సో స్లోగా ఆరికలు ఉడికించుకున్న ఆరికలు ఇందులో వేసేసుకుందాం. గంజి అన్నం కదా కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువగానే ఉంటుంది. సో ఎక్కువ లిక్విడ్ గానే ఉంటుంది. ఓకే, సో ఉడికించిన ఆరికలు ఇందులో వేసేసాము, నీట్ గా మిక్స్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు గంజి కాబట్టి మనకి వాటర్ ఎక్కువగానే పడుతుందని చెప్పాను కదా, కాబట్టి వాటర్ ఇందులో కొన్ని పోసేద్దాం మనం. ఓకే, ఓకే, సో ఉడికించిన ఆరికలన్నీ కూడా మనం ఇందులో వేసేసుకున్నాము. కొంచెం వాటర్ వేసేసాము కాబట్టి ఒక్కసారి కొంచెం ఉడకాలన్నమాట. మొత్తం టోటల్ గా కొంచెం వాటర్ కూడా ఎక్కువ వేసుకున్నాం కాబట్టి ఒక్క పొంగు వచ్చేంత వరకు వీటిని మనం ఉడికించుకోవాలి. జస్ట్ 2 minutes వెయిట్ చేస్తే రెడీ అయిపోతుంది. కాబట్టి ఒక 2 minutes వెయిట్ చేద్దాం. ఆరికలు మసాలా గంజి రెడీ అయిపోతుందండి. మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాం. చూడండి, సో ఇలా నీట్ గా మొత్తం ఉడికిపోవాలన్నమాట. ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ బౌల్ లోకి తీసేసుకుందాం. ఆరికలు మసాలా గంజి రెడీ అయిపోయింది. ఫైనల్ గా మనం కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. ఓకే, సో రెడీ అయిపోయింది ఆరికలు మసాలా గంజి. స్మెల్ కూడా సూపర్ గా ఉందండి నిజంగా. సో ఏం మాత్రం లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం నోట్ చేసేసుకోండి. ఆరికల మసాలా గంజికి కావాల్సిన పదార్థాలు: ఆరికలు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, టొమాటో ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి 5, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, మిక్స్డ్ వెజిటబుల్స్ 1 కప్పు, పసుపు చిటికెడు, కారం 2 టేబుల్ స్పూన్లు, ధనియా పొడి 1 టేబుల్ స్పూన్, సోంపు 2 టేబుల్ స్పూన్లు, దాల్చిన చెక్క 3, యాలకులు 3, లవంగాలు 3, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు సరిపడా, నూనె తగినంత, కొబ్బరి తురుము 2 టేబుల్ స్పూన్లు, సాంబార్ ఉల్లిపాయలు 4. ఆరికల మసాలా గంజి తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్ లో పచ్చి కొబ్బరి, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, దాల్చిన చెక్క, సోంపు వేసి మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక పాన్ లో నూనె వేసుకుని లవంగాలు, యాలకులు, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో, పచ్చిమిర్చి వేసి కాస్త వేగనివ్వాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ధనియా పొడి, ఉప్పు వేసి అవి కాస్త వేయించుకున్న తర్వాత కొత్తిమీర, మిక్స్డ్ కూరగాయలు, అలాగే మిక్సీ పట్టుకున్నటువంటి మసాలా పేస్ట్ కూడా ఇందులో వేసి బాగా వేయించుకోవాలి. ఇప్పుడు మరో పాన్ లో ఆరికలు, నీళ్లు పోసి కొద్దిగా ఉడికించుకోవాలి. చివరగా కూరగాయ ముక్కలు మిశ్రమంలో ఉడికించుకున్న ఆరికలు కూడా వేసుకుని ఒకసారి కలుపుకుని సరిపడా నీళ్లు పోసుకుని ఉడికించుకోవాలి. అంతే, సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఆరికలు మసాలా గంజి రెడీ.